నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నడుస్తుంటే కాళ్ళు లాగేస్తున్నాయా? కండరాల్లోని కొవ్వుతో గుండె జబ్బు, ఆట బొమ్మలతో పిల్లలకు సమస్యల ముప్పు, మయోసైటిస్ ఎంత ప్రమాదకరం. ఇంకా హెల్త్ టిప్, ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు లాగటం, పిక్కలు పట్టేసినట్టుగా ఉండటం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడవగానే కాళ్ళు లాగిస్తూ ఉంటే, పాదాలు బరువుగా మారుతూ ఉంటే, రెండు కాళ్లల్లోనూ తిమ్మిర్లు వస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఇలాంటి బాధల వెనుక స్పైనల్ స్టెనోసిస్ అనే సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. వెన్నెముకలోని పూసల నుంచి కాళ్లలోకి వచ్చే నరాలు ఒత్తిడికి గురవుతున్నప్పుడు నడకలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్పైనల్ స్టెనోసిస్ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండిపోయినప్పుడు కాళ్లలోనూ చేతుల్లోనూ తిమ్మిర్లు రావటం, ఆపై కొద్దిసేపటికి తగ్గిపోవటం మనందరికీ అనుభవమే. ఈ తిమ్మిర్ల గురించి మనం పెద్దగా పట్టించుకోకూడా. అయితే మనలో కొంతమందికి నడుస్తున్న ప్రతిసారి కాళ్ళు బరువెక్కిపోతూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఒక ఫర్లాంగ్ దూరం నడవగానే కాళ్ళు లాగేస్తున్నాయని, ఇక మా వల్ల కాదంటూ కూర్చుండిపోతూ ఉంటారు. కొద్దిసేపటికి లేచి నడవటానికి ప్రయత్నించినా మళ్ళీ కాళ్ళు బరువెక్కటం, తిమ్మిర్లు పట్టడం జరుగుతూ ఉంటుంది. తిన్నగా నిలబడలేకపోతూ ఉంటారు, నడవలేకపోతూ ఉంటారు. కాళ్లలోనూ పిక్కల్లోనూ పిండేసినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి వెన్నెముక నుంచి వచ్చే నరాలు ఒత్తిడికి గురి కావటమే ప్రధాన కారణమని చెబుతారు డాక్టర్లు. స్పైనల్ స్టెనోసిస్ అనేది సాధారణంగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అంటే వయసు పెరిగే కొద్దీ స్పైనల్ కెనాల్లో కొన్ని చేంజెస్ వల్ల స్పైనల్ కార్డ్కి దానికి ప్లేస్ తక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో దానివల్ల దీన్ని స్పైనల్ స్టెనోసిస్ అంటారు. స్పైనల్ స్టెనోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ చేంజ్, డీజనరేటివ్ చేంజెస్ అంటారు. సో ఈ వయసు వల్ల ఏజ్ వల్ల వచ్చే మార్పులు, దాని చుట్టూ ఉన్న టిష్యూస్, లిగమెంటమ్ ఫ్లావం అంటారు, అది బాగా థిక్ అయిపోవడం వల్ల కానీ స్పైనల్ కార్డ్కి ప్లేస్ బాగా తక్కువ అవుతుంది. సో మోస్ట్లీ ఇదంతా ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. సిమ్టమ్స్ అంటే సాధారణంగా ఇది నడుములో వస్తుంది. నడుములో వచ్చినప్పుడు పేషెంట్కి ఒక కాళ్ళకి కానీ రెండు కాళ్ళకి కానీ సయాటికా లాంటి పెయిన్ వస్తున్నారు, కాళ్ళంతా లాగేయడం. అలాగే ముఖ్యంగా ఇదేంటంటే కొంచెంసేపు నడిచిన తర్వాత లేకపోతే కొంచెంసేపు నిల్చిన తర్వాత కాళ్ళు రెండు లాగేసినట్టు అనిపించడం, కాళ్ళు బరువు అయిపోవడం, కాళ్ళు తిమ్ముర్లు పట్టడం, అలాగే పాదం అంతా బరువు అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్లు చాలా వరకు ఏంటంటే ఒక 2 నిమిషాలు కానీ ఒక 3-4 నిమిషాలు నిల్చోవడం కానీ నడవడం చేయలేరు. మన శరీరంలో కాళ్ళలోకి వచ్చే నరాలన్నీ నడుములో నుంచే వస్తాయి. వెన్నెముకలో S1 మొదలుకొని L1, L2, L3 ఇలా ఒక్కో లెవెల్ నుంచి ఒక్కొక్క నరం బయటికి వస్తుంది. నరాలు బయటకు వచ్చే మార్గాలు సన్నబడిపోయినప్పుడు అక్కడి నరాలపై ఒత్తిడి పడుతుంది. దీన్నే స్పైనల్ స్టెనోసిస్ అంటారు. ఇలా వెన్నులో నరాలు వచ్చే మార్గాలు సన్నబడిపోవటానికి, నరాలపై ఒత్తిడి పెరగటానికి డిస్కు సమస్యలు మొదలుకొని కణితులు, ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఎక్కువ మందిలో స్పైనల్ స్టెనోసిస్కు చాలా వరకు డిస్కులు జారటం, డిస్కులు అరిగిపోవటమే కారణంగా ఉంటాయి. ప్రమాదకరం అంటే దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది. సో అంటే నడవడానికి, నిల్చోవడానికి ఇబ్బంది ఉంటుంది. కొన్ని నిమిషాల కన్నా నిల్చోవడం, నడవడానికి అవ్వదు. సో వీళ్ళు ఏం చేస్తుంటే ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా తొందరగా కూర్చుందామని చూస్తుంటారు. ఒకవేళ అక్కడ కూర్చోడానికి అవ్వకపోతే బాడీ ఇలా ఉంచేస్తుంటారు. ఈ పొజిషన్లో ఏంటంటే స్పైనల్ కెనాల్ కొంచెం సైజ్ పెరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఒకవేళ కూర్చోవడం అవ్వకపోతే కనుక వంగోవడానికి కానీ, లేకపోతే ఎక్కడైనా సపోర్ట్ తీసుకుందాం, ఏదైనా టేబుల్ లాంటిది ఉంటే ఇలా చేపెట్టడం అలా చేస్తుంటారు. సో ఈ కాంప్లికేషన్స్ అంటే మెయిన్గా ఉండేది పెయిన్, ఇబ్బందే ఉంటుంది. చాలా అరుదుగా ఏంటంటే మనకి యూరిన్ మోషన్లో కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. దీన్నే కార్డియాక్ ఈక్వినాలెన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ స్టెనోసిస్ అనేది చాలా సివియర్గా ఉన్నప్పుడు కొంతమందికి ఇలాగ కార్డియాక్ ఈక్వినాలెన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ మలమూత్రంలో కంట్రోల్ తప్పుతుంది. స్పైనల్ స్టెనోసిస్లో ఎక్స్రే, ఎంఆర్ఐ ఈ రెండు సరిపోతుంటాయి. ఈ రెండిట్లో మనకి ఎంఆర్ఐలో చాలా వరకు స్టెనోసిస్ ఎక్కడుంది, ఎంత ఉంది, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, మనకు అన్ని వివరంగా తెలుస్తుంది. ఎంఆర్ఐ, ఎక్స్రే ఒకటి సరిపోతుంది, ఇంకేం అవసరం ఉండదు. నడుస్తున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తూ కాళ్ళు బరువుగా మారే సమస్యను ప్రధానంగా 4 దశలుగా చెప్పుకోవచ్చు.
ఒకటి, నడుస్తున్నప్పుడు కొద్దిపాటి నొప్పి ఉండటం. రెండోది, కొద్ది దూరం నడవగానే కాళ్ళల్లో తీవ్రమైన నొప్పి రావటం. మూడో దశలో విశ్రాంతి దశలో కూడా కాళ్ళు లాగేస్తుంటాయి. ఇక నాలుగో దశలో కాళ్లలోని కండర కణజాలం నెమ్మదిగా నశించిపోతూ ఉంటుంది. సమస్య ముదురుతున్న కొద్దీ కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, కండరాలు పట్టుకుపోవటం, పుండ్లు, గాయాలు త్వరగా మానకపోవటం వంటి సమస్యలు పెరుగుతూ పోతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల సాయంతో డిస్కులో సమస్యలు, కణితులు, ఇన్ఫెక్షన్ల వంటి కారణాల్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చాలామంది మెడికేషన్స్ రెస్పాండ్ అవుతారు. మందుల ద్వారా నొప్పి తగ్గుతుంది, అంటే స్టినోసిస్ అనేది తగ్గిపోవచ్చు, కానీ పేషెంట్కి ఈ పెయిన్ కానీ ఈ తిమ్ముల నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. మందుల ద్వారా చాలామందికి తగ్గుతుంది. మందుల ద్వారా ఒకవేళ తగ్గకపోతే స్పైనల్ ఇంజెక్షన్స్, ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ అనేవి చేయొచ్చు. ఈ స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ అంటే నరం చుట్టూ మనం స్టీరాయిడ్ ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల నరం చుట్టూన వాపు తగ్గి పేషెంట్ పెయిన్ అలాగే ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. చాలా రేర్గా, అంటే మేబీ ఒక 5 to 10% ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ అనేది మనం డీకంప్రెషన్ అంటారు. సో దీన్ని ఒకప్పుడు ఓపెన్ డీకంప్రెషన్ చేసేవారు. సో అప్పుడు ఏంటంటే స్పైనల్ కార్డ్ పైన ఉన్న బోను అవన్నీ తీయడం జరిగేది, లామినెక్టమీ అనేది చేసేవారు. కానీ ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా మనం ఏదైతే మన స్పైనల్ కార్డ్ నొక్కుతుందో కేవలం ఆ టిష్యూస్ వరకు తీస్తే సరిపోతుంది. దీన్ని ఇంటర్లామినర్ డీకంప్రెషన్ అంటారు. మొత్తం బోన్ మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ టిష్యూస్ని, లిగమెంటమ్ ఫ్లేవమ్ అని ఉంటుంది, దాన్ని తీసేస్తే స్పైనల్ కార్డ్ చాలా వరకు ఫ్రీ అవుతుంది. సో అంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా మనం రిలీఫ్ పేషెంట్కి ఇవ్వచ్చు. సో ఇది నేను ముందుగా చెప్పినట్టుగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, అంటే వయసుతో పాటు వచ్చేది. సో దీనికి పెద్దగా ప్రివెంటివ్ మెజర్స్ ఏమీ ఉండవు. సో ఇది ఎవరికైనా రావచ్చు, బట్ సాధారణంగా ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది, ఒక 50-60 తర్వాత వస్తుంది. సో దీనికి ప్రివెన్షన్ అనేది మన చేతిలో లేదు. కాళ్లల్లో సమస్యల్ని తెచ్చిపెట్టి నడకను కష్టతరం చేసే స్పైనల్ స్టెనోసిస్కు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వెన్నులో డిస్కులు జారినప్పుడు, డిస్కుల్లో అరుగుదల కనిపిస్తున్నప్పుడు, వాటి మూలంగా వెన్నులోని నరాలపై ఒత్తిడి పడుతున్నప్పుడు ముందుగానే ఆపరేషన్ అవసరం లేదు. మొదటి దశలో మందులు, తర్వాత ఫిజియోథెరపీని సూచిస్తారు. ఫిజియోథెరపీలో ఇవాళ ఎలక్ట్రోథెరపీ, లేజర్ థెరపీలు కూడా చేస్తున్నారు. వీటి సాయంతో 50 నుంచి 60% మందికి మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఈ చికిత్సలో కూడా నొప్పి తగ్గదు. వీరికి ఇంజెక్షన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని స్పైనల్ ఇంజెక్షన్స్ అంటారు. ఎపిడ్యూరల్ స్టీరాయిడ్, ఫాసెట్ జాయింట్లలోకి ఇంజెక్షన్ చేస్తారు. వీటితో మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసి నరాలు వచ్చే మార్గాల్ని వెడల్పు చేస్తారు. దీంతో నరాలపై ఒత్తిడి తగ్గి మామూలుగా నడిచే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. మన కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వుతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి BMIతో సంబంధం లేకుండా ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కండరాల్లో కొవ్వు 1% పెరిగితే గుండెలోని సూక్ష్మ రక్తనాళాల్లో లోపం తలెత్తే అవకాశం 2% పెరుగుతుందని వారు తెలిపారు. అలాగే తీవ్రస్థాయి గుండె జబ్బు ముప్పు 7% పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో గుండె జబ్బు ముప్పును నిర్దిష్టంగా అంచనా వేయడానికి BMI, నడుం చుట్టుకొలత వంటివి సరిపోవని ఈ పరిశోధన స్పష్టం చేస్తోందని పరిశోధకులు తెలిపారు. నేడు గుండె జబ్బుకు కారణమవుతున్న అంశాల్లో ఊబకాయం ఒకటి. అయితే ఊబకాయాన్ని నిర్వచించడానికి ఉపయోగిస్తున్న కొలమానమైన BMI విధానం లోపభూయిష్టంగా ఉంది. గుండె జబ్బు ముప్పును అంచనా వేయటానికి ఇది సరైన సూచిక కాదు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది సరైంది కాదు. ఎందుకంటే ఆ BMIలో హానికరం కాని అనేక రకాల కొవ్వులు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. చర్మం కింద నిల్వ ఉండే సబ్ క్యూటినస్ కొవ్వుతో పోలిస్తే కండరాల్లో నిల్వ ఉండే కొవ్వుతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని, గ్లూకోజ్ జీవక్రియ మారిపోతుందని వారు తెలిపారు. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీంతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. చిన్నపిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అందులోనూ బ్యాటరీతో నడిచే టాయ్స్ అంటే ఇంకా ఇష్టపడతారు. పొద్దస్తమానం వాటితోనే ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటారు.
దాంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు అలాంటి బొమ్మల్నే కొనిస్తూ ఉంటారు. అయితే ఇలా బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రానిక్ బొమ్మలు ఏమంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటి తయారీలో రకరకాల రసాయనాలు, లోహాలు వాడటం, బ్యాటరీలను తెలుసో తెలియకో నోట్లో పెట్టుకోవడంతో పిల్లలకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆట బొమ్మలతో పిల్లలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆట బొమ్మల్ని చిన్నారుల నేస్తాలుగా చెప్పుకోవచ్చు. వారి ముందు బొమ్మలు ఉన్నాయంటే చాలు, గంటల తరబడి వాటితో కాలక్షేపం చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అందులోనూ బ్యాటరీలతో నడిచే బొమ్మలంటే ఇంకెంతో ఇష్టపడతారు బుజ్జాయిలు. దాంతో తల్లిదండ్రులు కూడా వాటిని ఇప్పిస్తూ ఉంటారు. అయితే ఈ బొమ్మల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. సాధారణంగా ఎలక్ట్రానిక్ బొమ్మలు తయారు చేసేటప్పుడు వాటిలో బ్యాటరీలు అమర్చుతూ ఉంటారు. అయితే చిన్నారులకు వాళ్ళు ఆడుకునే బొమ్మలను నోట్లో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో బ్యాటరీలు నోట్లో పెట్టుకుంటే వాటిలోని రసాయనాల మూలంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్ బొమ్మలు చిన్నారుల ఆలోచన శక్తిని దెబ్బతీస్తుందంటారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి బొమ్మలు సాధారణంగా రిమోట్, బటన్ సాయంతో పనిచేస్తాయి. బటన్ నొక్కగానే ఆ బొమ్మలు వాటంతట అవే ముందుకు వెనక్కు కదులుతూ ఉంటాయి. అదే సాధారణ కారు బొమ్మను ఇప్పించినట్లయితే దానిని వారే నేలపై తోసుకుంటూ ఆడుకుంటారు. దాంతో వారి ఆలోచన శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. చిన్నారులకు ఏదైనా ఎలక్ట్రానిక్ బొమ్మ గనక నచ్చితే దానితోనే ఎక్కువ కాలక్షేపం చేయటానికి మొగ్గు చూపిస్తారు. దాంతో ఇంట్లో వారితో మాట్లాడటం, గడపటం మానేస్తూ ఉంటారు. దీని కారణంగా పిల్లల్లో ప్రవర్తనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని రకాల ఎలక్ట్రానిక్ టాయ్స్ తయారీలో నాణ్యత లేని వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా అధిక స్థాయిలో రసాయనాలు, భారీ మెటల్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కారణంగా వాటిపై రసాయనాలు చిన్నారుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంటుంది. అలాగే బొమ్మల తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వాటిలో వాడే కొన్ని లోహాల కారణంగా కొంతమంది చిన్నారుల్లో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం బొమ్మలలో ఉపయోగించే కొన్ని రకాల లోహాలు పిల్లల్లో చర్మం చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయని కనుగొన్నారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు బాగా అలవాటు పడిపోయారు. అయితే చిన్నపిల్లలు వీడియో గేమ్స్ వంటి స్క్రీన్ డిస్ప్లే ఉన్న వాటిని వాడటం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు పిల్లలకు ఎలక్ట్రానిక్ టాయ్స్ కొనిపించకపోవటం మంచిది. వాటికి బదులుగా చెక్క బొమ్మలు ఇప్పించటం మేలు. అలాగే పజిల్ బొమ్మలు, జ్ఞాపక శక్తి పెంచే మెమరీ టాయ్స్ వంటివి చిన్నారులకు ఇవ్వటం అన్నిటికన్నా ఉత్తమం. మనపై వ్యాధులు దాడి చేయకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ మన శరీరంపై దాడికి పూనుకుంటూ ఉంటుంది. కంచే చేను మేసిందన్న చందాగా మనకు రక్షణగా నిలిచే వ్యాధి నిరోధక యంత్రాంగమే ఒక్కోసారి మనపై యుద్ధం ప్రకటిస్తుంది. ఇలాంటప్పుడు కనిపించే సమస్యల్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా పిలుస్తారు డాక్టర్లు. మయోసైటిస్ జబ్బు ఈ కోవలోకే వస్తుంది. కండరాల్ని నిర్వీర్యం చేస్తూ నీరసం, నిస్సత్తువలతో మనిషిని కుదేలు చేసే మయోసైటిస్కు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మయోసైటిస్ అంటే ఏంటి? మయోసైటిస్ అంటే మజిల్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. మజిల్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది మయోసైటిస్లో. అంటే కండకి సంబంధించి ఇన్ఫ్లమేషన్లో రకరకాలు ఉంటాయండి. ఇన్ఫ్లమేషన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక మయోసైటిస్ అంటే మజిల్కి సంబంధించిన వాపు రావడం. కండ వాస్తూ వెళ్తుంది, కండలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ పోతుంది, దానివల్ల కండ యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే కండకి సంబంధించి వీక్నెస్ రావడము, రకరకాల లక్షణాలు కనపడము ఇవి ఉంటాయి. దాని తర్వాత మెల్లమెల్లగా కండ కరిగిపోతూ పోతుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే కండ బాగా కరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని మయోసైటిస్ అంటాం. మయోసైటిస్ ఎందుకు వస్తుంది?
జ్వరాలు కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గుతూ పోవాలంటే మనకి ఇమ్యూనిటీ అవసరం. అదే ఇమ్యూనిటీ అబ్నార్మల్గా పనిచేస్తుంది కొంతమందిలో. అది ప్రోటీన్స్ వల్ల కావచ్చు. ఇమ్యూనిటీ మనకి సెల్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీబాడీస్. సో ఆ ప్రోటీన్స్ తేడాగా పనిచేసినా, లేకపోతే ఈ కణాలు, తెల్ల రక్త కణాలు ఎస్పెషల్లీ తేడాగా పనిచేసినా కూడా అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. మయోసైటిస్ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఎస్పెషల్లీ MHC అంటాం, మేజర్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్స్. ఇందులో తేడాల వల్ల, మల్టిపుల్ జీన్స్లో తేడాల వల్ల వాళ్ళకి మయోసైటిస్ వచ్చే అవకాశం, అంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ. మయోసైటిస్ని ఎలా అనుమానించాలి? మయోసైటిస్లో స్పష్టంగా కనపడేది భుజాల దగ్గర, అంటే గర్డిల్ మజిల్స్ అంటాము. గర్డిల్ మజిల్స్ అంటే భుజాల చుట్టూతా, లేకపోతే హిప్ గర్డిల్ అంటే తొడలకి పై భాగంలో కింద భాగంలో బాగా స్పష్టంగా కనపడుతుంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో మధ్య వెన్నెముకకు అటు ఇటు ఉన్న కండరాలు, లేకపోతే పొట్ట పైన ఉన్న కండరాలు, వీటిలో కూడా స్పష్టంగా కనపడుతుంటుంది వీక్నెస్ అనేది. ఎలా కనపడుతుంది? పేషెంట్ బెడ్ మీద నుంచి లేవలేకపోవడం, బెడ్ మీద దొరలేకపోవడం, చైర్లోంచి లేవాలంటే కష్టపడడం, మెట్లు ఎక్కడం మెట్లు దిగడం ఇబ్బంది అవ్వడం, లేకపోతే ఏదైనా అటక మీద వస్తువు, రూఫ్ మీద ఏదైనా చెయ్యి పైకెత్తి చేయాలి అంటే కష్టపడడం, జడ వేసుకోవడం. ఆడవాళ్ళు అయితే బాగా క్లియర్గా మాకు చెప్పేది, జడ వేసుకుంటున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఇలా ఈ కండరాలు బాగా ఇన్వాల్వ్ అవుతాయి. వీక్నెస్తో పాటు ఇంకేమైనా కనపడచ్చా? కండకి సంబంధించి పెయిన్స్ ఉంటాయి. పోయే కొద్దీ వీక్నెస్ కూడా పెరుగుతూ పోతుంది. ఫెటిక్తో కూడా కొంతమందికి రావచ్చు. ఫెటిక్ అంటే ఏంటి? మనం ఆ పని చేస్తున్న కొద్దీ కండ నీరసమైపోవడం, ఆ పని చేయలేకపోవడం, కొంత టైం తర్వాత ఆ పని చేయలేకపోవడం, ఈ 3 ప్రధాన లక్షణాలు కనబడతాయి. మయోసైటిస్లో మజిల్ ఒక్కటే ఇన్వాల్వ్ అవుతుందా, ఇంకా ఏది కనపడదా అంటే కాదండి. చాలా రకాల మయోసైటిస్లో అసోసియేషన్స్ ఉంటాయి. వేరే ఏరియాస్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏవేంటి అంటే చర్మం మీద దద్దులు రావడం. మేము కామన్గా చూసేది కళ్ళ చుట్టూతా, లేకపోతే ముఖం పైన ఈ భాగంలో, లేకపోతే మెడకి ఈ భాగంలో, వెనక భాగంలో, మెడ కింద వెనక భాగంలో, లేకపోతే ఈ భాగంలో చేతుల పైన స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎల్బో నీ అంటే మోచేయి మోకాల దగ్గర కూడా ర్యాష్ కనపడవచ్చు. ర్యాష్తో పాటు ఇంకా గాట్రన్స్ పాప్యూల్స్ అంటాము, అలాంటివి కూడా స్కిన్ చేంజెస్ కొన్ని కనబడుతూ ఉంటాయి. చర్మంతో కాకుండా ఇంకా ఆర్థరైటిస్, కీళ్ళ దగ్గర ఈ జాయింట్స్, చిన్న జాయింట్స్ కావచ్చు, లేకపోతే పెద్ద జాయింట్సే కావచ్చు, చేతులకి కాళ్ళకి సంబంధించి కావచ్చు, ఈ కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు ఉండడం, ఇవి యూజువల్గా కామన్గా కనపడే అసోసియేషన్స్. కండతో పాటు చర్మము లేకపోతే కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. ఇది కాకుండా కొన్నిసార్లు ఊపిరితిత్తులు, హార్ట్, గుండె కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ అంటే గుండె కూడా ఒక కండరమే. సో గుండె కండరం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడుతూ ఉంటాయి అంటే కొంచెం దూరం నడిస్తే ఆయాసం అనిపించడం, బాగా సివియర్ కేసెస్లో అసలు కూర్చుంటేనే ఆయాసం, పడుకోలేరు ఫ్లాట్గా, అంటే వెళ్ళకిలా పడుకోవడం కుదరదు, కొంచెం ఎంతో కొంత తల ఎత్తులో ఉంటేనే ఊపిరి అందుతూ ఉంటుంది. ఇవన్నీ మేము మామూలుగా సాధారణంగా చూసే లక్షణాలు. మయోసైటిస్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం, ఏ కండరాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాని తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో రకరకాలు ఉంటాయి. నాడీ వ్యవస్థకు సంబంధించి రిఫ్లెక్సెస్ అంటాం, లేకపోతే ఇంకా వేరే అదర్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్స్ అంటాం. ఇవన్నీ చూసుకుంటాం. క్లినికల్గా ఓకే మయోసైటిస్ అయి ఉండొచ్చు, కండకి సంబంధించిన జబ్బు అయి ఉండొచ్చు అనుకున్న తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, రక్తానికి సంబంధించి కొన్ని పరీక్షలు ఉంటాయి. మజిల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ మజిల్ ఎంజైమ్ కనుక బ్లడ్లో పెరుగుతూ ఉంది అంటే అది డెఫినెట్గా క్లూ మయోసైటిస్ అని చెప్పుకోవడానికి. ఒకసారి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవన్నీ అయిపోయిన తర్వాత బ్లడ్లో ఏవైతే ఇందాక యాంటీబాడీస్ అని చెప్పానో ఆ మయోసైటిస్కి యాంటీబాడీ ప్యానెల్ ఉంటుంది. ఆ యాంటీబాడీ ప్యానెల్ కూడా పంపిస్తాం. యాంటీబాడీస్లో మాకు యాంటీబాడీ ప్యానెల్ పంపించడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక యాంటీబాడీ పాజిటివ్ ఉంది అంటే మీ జబ్బులో ఏ భాగాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు కండ కాకుండా అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎంత సివియర్గా రావచ్చు, ప్రోగ్నోస్టికేషన్, జబ్బు చాలా మైల్డ్గా పోతుందా, చాలా స్వల్పంగా వెళ్ళిపోయి ట్రీట్మెంట్తో బాగా రెస్పాండ్ అయ్యి తగ్గిపోతుందా, లేకపోతే చాలా సివియర్గా కూడా వెళ్ళొచ్చా, కొన్ని కేసెస్లో ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంత బ్యాడ్గా ఎంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఈ యాంటీబాడీ వల్ల మాకు ట్రీట్మెంట్ క్లూ కూడా దొరుకుతుంది. సో ఇంకా వేరే పరీక్షలు ఏమేం చేస్తాము అంటే EMG, డైరెక్ట్గా సూది పరీక్ష కండలో పెట్టేస్తాం. నరమైన కండైనా ఎలక్ట్రికల్ యాక్టివిటీయే కనబడుతూ ఉంటుంది. సో ఈ సూది పెట్టిన తర్వాత
కండలో జరుగుతున్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్యాటర్న్ని బట్టి కండకి సంబంధించిన జబ్బా కాదా కూడా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రోమయోగ్రఫీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కండ నుంచి బయాప్సీ తీయాల్సిన, అంటే కండ ముక్క తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈఎంజీ చేసిన తర్వాత ఈ కండ నుంచి మనం మజిల్ బయాప్సీ తీయచ్చు, ముక్క తీసుకోవచ్చు అనేది డెఫినెటివ్గా చెప్పగలుగుతాం. ఎంఆర్ఐ మజిల్ చేసిన తర్వాత మజిల్లో వస్తున్న చేంజెస్ని బట్టి కూడా మనం ఇది మయోసైటిసా కాదా అనేది నిర్ధారించగలుగుతాం. మయోసైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది? రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మందులు, ఇంజెక్షన్లు, కొన్నిసార్లు రక్త మార్పిడి, ప్లాస్మా ఎక్స్చేంజ్ ఇలాంటివి కూడా ఇనీషియల్గా చూస్తాం. దాని తర్వాత కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవసరాన్ని బట్టి యాడ్ చేస్తాం. మోనోక్లోనల్స్ కాకపోతే మామూలు టాబ్లెట్స్ కూడా కొన్ని విషయాల్లో వాడచ్చు. సివియర్ కేసెస్లో కొన్ని రోజుల్లో పేషెంట్ డౌన్ అయిపోతారు. హార్ట్ కూడా చాలా వేగంగా ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి కేసెస్లో కొంతమంది వెంటిలేటర్ డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చినప్పుడు వెంటిలేటర్ పెట్టేసుకొని ఊపిరి అందక వెంటిలేటర్ మీద, అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఒక మెషిన్ ద్వారా ఊపిరి అందించాల్సిన సిచ్యువేషన్లో కూడా వస్తారు క్రైసిస్లో. అలాంటి కేసెస్ డెఫినెట్గా ప్రాణాంతకమే. ఎందుకంటే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్ని రోజులు ట్రీట్మెంట్ వెంటిలేటర్ మీద నడుస్తుంది అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. డిజబిలిటీ ఉంటుంది కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. డిజబిలిటీ ఏంటి అంటే కంప్లీట్గా అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి కూడా ఉండొచ్చండి. మేము వీల్ చైర్లో ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు డయాగ్నోసిస్ లేదు, తెలీదు, జబ్బేంటో తెలియలేదు, అర్థం కాలేదు, ట్రీట్మెంట్ అందలేదు. 3 సంవత్సరాల తర్వాత మేము పేషెంట్ని వీల్ చైర్లో తీసినప్పుడు మొత్తం కండంతా కరిగిపోయిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ని వీల్ చైర్ మీద నుంచి బయటికి తీసుకురాలేం. సో డిసీజ్ బర్న్ట్ అవుట్ అయ్యే కంటే ముందే, అంటే కండ కరిగిపోక ముందే, జబ్బు యాక్టివ్గా ఉన్న టైంలో, కండ వాపు, కండ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న టైంలో, అంటే ఎర్లీగా ఉన్న టైంలో కనుక మేము ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మీకు కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ట్రీట్మెంట్ 1 టైంలో అయిపోతుందా, 1 సింగిల్ గో ట్రీట్మెంట్ తీసుకున్నాము, నార్మల్ అయిపోయినాము, ఇది ఇంక ఇలాగే నడుస్తుందా అంటే కండ జబ్బు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్టివిటీ కొన్ని నెలల పాటు ఉంటుంది, కొన్నిసార్లు తగ్గి మళ్ళీ పెరగచ్చు, రిలాప్స్ అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ మళ్ళీ రాకుండా కూడా తీసుకోవాలి. అది కొన్ని సంవత్సరాలు ఉంటుంది ట్రీట్మెంట్, మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. నీరసం, నిస్సత్తువ, కండరాల బలహీనతలతో మనిషిని కుదేలు చేసే మయోసైటిస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మయోసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు నువ్వులు, బెల్లం, ఖర్జూరాల్ని తరచుగా తింటూ ఉండండి. రక్తహీనత క్రమంగా తగ్గుముఖం పడుతుంది.